అంకుల్. అంకులా? అవునండి. నేను అంకులా కనపడుతున్నాను నేను. అంటే అంకుల్ కింద టూలెట్ బోర్డ్ చూసాను అంకుల్ నేను. టూలెట్ బోర్డు తర్వాత నేను అంకుల్లా కనిపిస్తున్నానా? ఏంటయ్యా స్టిల్ బ్యాచులర్? అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. అంటే ఏమీ లేదండి, ఆ. కింద పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడినని పెట్టుందండి. పైన డాబా మీద మా అమ్మాయి ఉంటుంది. డాబా మీద మా అమ్మాయి ఉంటుంది. విషయం మాట్లాడుకో, ఓకేనా? నచ్చితే నీకు అద్దెకిస్తాం. వెళ్ళి వెళ్ళు వెళ్ళు అయ్యా, వెళ్ళి చూస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమన్నా మేడం అన్నాను. నేను నీకు మేడం లా కనిపిస్తున్నానా? ఆడవాళ్ళని మేడమే అంటారు కదా. మేడం అంటారా? నాకంటే పెద్దగా ఉన్న వాళ్ళని మేడం అనాలి. నేను చిన్న పిల్లని, నన్ను మిస్ అనాలి. మిస్. ఓకే ఓకే మిస్. ఓకే ఓకే. బాబు కూతుర్లు ఇద్దరు ఒకటే అనుకుంటా. ఎవరయ్యా నువ్వు ఇంతకి? కొత్తగా వచ్చిన చెత్తోడివా, పాలోడివా, గ్యాస్ ఓడివా, కరెంటు బిల్లోడివా? అమ్మ బాబాయ్, ఏమిటది? నా ముఖం చెత్తెత్తుకునే వాళ్ళకి కనబడుతుందా? నా ఫేస్ అటువంటిదమ్మా. చూడండి మిస్ గారు, నేను చెత్తెత్తేవాడిని కాదు, పాలు పోసేవాడిని కాదు, పేపర్ ఇచ్చేవాడిని కాదు. అమ్మా, కింద మీ అపార్ట్మెంట్ కింద టూలెట్ బోర్డు చూసి అద్దెకిస్తారేమో అని పైకి వచ్చానమ్మా. పెళ్ళైందా? కాలేదు. ఇద్దరు పిల్లలు తండ్రిలా కనిపిస్తున్నా, ఎందుకు చేసుకోలేదేంటి? అది నా పర్సనల్ ప్రాబ్లం. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓ పెద్ద గుస్సా వస్తుంది. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయినా మీ పర్సనల్స్ అడగడం మా బాధ్యత. అడగకూడదా ఏంటి? సరే, ఇంకేం అడుగుతారో అడుక్కోండి. ఇలారా? చెప్పు మిస్. చూస్తుంటే మందు సిగరెట్ గంజాయి బ్యాచ్ లెక్కున్నావు. అలవాటు ఉన్నాయా ఏంటి? ఏమిటి? నేను మందు, గంజాయి, సిగరెట్ కాల్చేలా ఉందా నా మొఖం? నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవమ్మా. పెళ్లి కట్రా కాలేదంటున్నా. కొంపదీసి లేడీస్ ఎవరైనా వస్తారా ఏంటి రూమ్ కి? వస్తే గిస్తే మీరే వస్తారు. నేనా? అదే మేడం, రెంట్ కోసం. అబ్బో, నీకు ఈ సైకిల్ కూడా ఉన్నాయా? ఇలా రా బాబు. ఇంతకీ ఏ ఉద్యోగం చేస్తావేంటి? మాదాపూర్ లో హైటెక్ సిటీ ఉంది కదా, సాఫ్ట్వేరా? పక్కన గల్లీలో సమోసా దుకాణం. ఏంటి సమోసా బండ? మీలాంటి వాళ్ళకి ఇక్కడ రూమ్ లో ఉన్నా గానీ చీకటి పడింది, దయచేయండి. సమోసా బండు అంటే లోకుగా ఉందా? నా మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎంత? 2 lakhs. అబ్బో, చూపించమంటారా నా బ్యాంక్ బ్యాలెన్స్? అవసరం లేదు, ఉంచుకో నీ దగ్గర. నీ మంత్లీ ఇన్కమ్ చూసి నీకు రెంట్ కి ఇస్తున్నా. నెలాఖరున నాకు కరెక్ట్ గా రెంట్ రావాలి. వాటర్ బిల్ సెపరేట్, కరెంట్ బిల్ సెపరేట్. అవన్నీ నాకు తెలుసు, చాలా ఇళ్లలో ఉండొచ్చాను. ఇంతకీ రెంట్ ఎంతో చెప్పండి మిస్. ఇది మంత్లీ ఇన్కమ్ 2 lakhs అంటున్నాడు. 10,000 30,000 కి ఇచ్చేస్తే బెస్ట్. 30,000 రెంట్, 5,000 మెయింటెనెన్స్. ఓకే మేడం, ఎంతో అడ్వాన్స్ చెప్పండి, ఇలా ఇచ్చేస్తా. అందరి దగ్గర నాచురల్ గా 2 months తీసుకుంటాం. వీడి దగ్గర 6 నెలలు కొట్టేస్తే బాగుంటుంది. 6 months అడ్వాన్స్. ఒక్కసారి అడ్వాన్స్ ఇచ్చాక మళ్ళీ ఇచ్చేదేలే. ఓకే, నాకు నచ్చాలి గానీ 1 year దైనా పే చేస్తా. అన్నీ కాదు కానండి, మొదల అర్జెంట్ గా నాకు రూమ్ చూపించండి. ఉండు బాబు ఉండు, ఇంకా అడిగేటివి చాలా ఉన్నాయి. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఇంకా నేను క్వశ్చన్స్ ఏమయ్యా కానీ నువ్వు నాకు అడ్వాన్స్ కొట్టేసి వెళ్ళి రూమ్ చూసుకో. సరే మేడం, చెప్పండి ఎంత అమౌంట్? 1,80,000 ప్లస్ 5,000. 1,80,000 కొట్టేస్తున్నానండి. వచ్చి నేను చూసుకోండి. 5,000 మెయింటెనెన్స్ ప్రతి నెల కడతాను నేను. మరి 1,80,000 కొట్టేస్తున్నాను నేను. ప్లీజ్ అమౌంట్ వచ్చి నేను చూసుకోండి. నాన్న అమౌంట్ వచ్చాయా? వచ్చాయమ్మా, 1,80,000. సరే నాన్న, సరే ఇచ్చే తాళం. ఇదిగోండి 102 ఫ్లాట్ నెంబర్. ఇట్స్ ఆల్ రైట్. అట్టి తిక్కలోడు. ఏమైందండి మీకు? చిచి, బయట దరిద్ర ఫుడ్ అంతా తింటారు, మా ఇంటికి వచ్చి పంపుతారు. ఇప్పుడు ఓకేనా? ఇంతకు రూమ్ ఎలా ఉంది?
ఫు, అది రూమా? ఏ రూమ్ కదా? పందిలు తొట్టిలాగా ఉంది. చిచ్చి, దీనికేనా 30,000 రెంట్ నెలకి? 6 నెలల అడ్వాన్స్ కొట్టాను. ఒరే నువ్వు ఎప్పుడు ఇంతరా? పొద్దున్నే లేచి ఎవడ మాత్రం చూసావురా, ఇలా బుక్ అయిపోయావు? హే మిస్టర్, నీకు ముందే చెప్పా, ముందు తీసుకున్న అడ్వాన్స్ మళ్ళీ నీకు రిటర్న్ రాదు అని. నాకు తెలుసమ్మా. అమ్మా మిస్, మీకు ఇచ్చిన డబ్బులు గోడకేసిన తను తిరిగి రావని నాకు పూర్తిగా అర్థమైపోయిందమ్మా. సరే, నా కర్మ. అమ్మా, పెళ్లి చేసుకుని పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా, నువ్వు చల్లగా ఉండు. హే మిస్టర్, నాకు ఇంకా పెళ్లి కాలే. నాకు పెళ్ళవ్వాలా? ఇలాంటోడు వారం కుక్కడు దొరికితే చాలు. నేను రిచ్.